కేఎన్ గారు హిందీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్పీచ్ తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. శేష్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకేంటో నా సినిమా కంటే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. రీజన్ ఏంటంటే నేను ఈ సినిమా 5 సార్లు చూశాను ఈ 10 రోజుల్లో. మొత్తం సినిమా ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం కూడా సినిమా మొత్తం ఒకసారి ఒక రష్లో చూసి వచ్చాము యాక్చువల్లీ. సో ఆ కాన్ఫిడెన్స్ మీద చెప్తున్నాను. మనం 90స్లో కొన్ని కథలు మామూలుగా వస్తే ప్రేమ కథలు వస్తున్నాయి, లేకపోతే క్రైమ్ వస్తుంది, జోనర్లో ఒకటి ఉంటాయి. కానీ టి కృష్ణ గారు, నేను తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు, లైక్ ఈ తరం ఫిలిమ్స్ కొన్ని సినిమాలకి గౌరవం తెచ్చే సినిమాలు ఉంటాయి, కొన్ని బ్యానర్స్కి. GA2కి, ధీరజ్కి, వాసు గారికి ఇది ఇంకొక గర్వంగా చెప్పుకోవచ్చిన ఒక మంచి సినిమా సార్ ఇది సార్. యా, నేను రెవెన్యూస్ గురించి, డబ్బుల గురించి అది నా పని కాదు. కానీ షూర్గా అందరూ ధీరజ్ మంచి సినిమా తీశారు, దానికి వాసు గారు సపోర్ట్ ఇచ్చారనేది మాత్రం గట్టిగా ఉంటుంది సినిమా. అంతమందికి నేను ఖచ్చితంగా చెప్తాను. దుష్యంత్ ఎంత మంచిగా రాశాడంటే ఈ సినిమా. నేను ఒక 20 days బ్యాక్ చూసినప్పుడు రఫ్గా సినిమా ఉన్నప్పుడు ఆ రఫ్నెస్లోనే నాకు అర్థమైపోయింది ఒక నిజాయితీగా నమ్మి రాశాడు ఈ సినిమాని. మీరు ఒక సినిమాలో 3 క్యారెక్టర్లు బాగుంటాయి, మ్యాక్సిమం ఒక 5 క్యారెక్టర్లు బాగుంటాయి. కానీ నాకు ఈ ప్రతి క్యారెక్టర్ గురించి ఒక 10 నిమిషాలు చెప్పాలనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్, ఆఖరికి హీరోయిన్ ఫ్రెండ్స్ పక్కన ఒక 2 అమ్మాయిలు, హీరో ఫ్రెండ్స్ ఒక 4 అబ్బాయిలు, బ్యాండ్లో ఉన్న వాళ్ళందరూ, ఎవ్రీవన్, మెయిన్ క్యారెక్టర్స్ వదిలేస్తే విలన్ బ్రదర్. సో మీరు సార్ ఫోన్ మాట్లాడుతున్నారు, ఆయన కూడా బయటకు పంపండి. యా ప్లీజ్, ఆయన కూడా చాలా బాగా చేశారండి సీన్లు. ప్లీజ్. సో ప్రతి క్యారెక్టర్ గాయత్రి భార్గవి గారు వాళ్ళ అబ్బాయిగా పనిచేసిన, వాళ్ళ అబ్బాయిగా యాక్ట్ చేసిన చిన్నపిల్లాడు, మేము షాక్ అయిపోతున్నాం. ఇంత గొప్ప కాస్టింగ్ ఎలా కుదిరింది అసలు ఈ సినిమాకి అని. ప్రతి ఒక్కళ్ళకి విలన్గా యాక్ట్ చేసిన నితిన్ సార్, మీకు ఇంకొద్దిగా అది నేటివిటీ సినిమా కాకపోతే మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఐ థింక్ దాని మీద పర్ఫెక్షన్ వస్తే నెక్స్ట్ సినిమా మీరే డబ్బింగ్ చెప్పుకోండి క్లియర్గా. అంత బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. నేను వీళ్ళందరితో ఏదైనా అగైనెస్ట్ ఉందంటే మీ డబ్బింగ్ ఉండాలని నేను కోరుకున్నాను ఈ సినిమాలో. సో శివాని హీరోయిన్, ఫస్ట్ హాఫ్లో అంత కథ నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఒక పార్ట్, ఎమోషనల్ పార్ట్ వస్తుంది. ఆ పార్ట్ వచ్చిన దగ్గర నుంచి తన గురించే మళ్ళీ రిపీటెడ్గా సినిమా చూడాలనిపించేంత గొప్ప సీన్స్లో తను యాక్ట్ చేసింది. బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ యాక్టింగ్. తన యాక్టింగ్ వల్ల ఎంటైర్ లవ్ ట్రాక్ అద్భుతంగా వచ్చింది సినిమాలో అది. అండ్ ఈ సినిమాకి నేను సుహాస్ ఒక్కడే హీరో అనుకోను. ఇది శరణ్య అండ్ సుహాస్ కలిసిన సినిమా ఇది, వాళ్ళిద్దరి సినిమా ఇది. సో నేను ఆ సినిమా వాళ్ళిద్దరు హీరోలుగానే అనుకుంటాను. శరణ్య గారు అసలు నేనైతే చిన్న షార్ట్స్ కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాను. యువర్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. సినిమాని మీ చేతుల మీదుగా, అంటే ఇంత పెద్ద సినిమాని తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. గుడ్ లక్. అండ్ సుహాస్ గురించి చెప్పాల్సి వస్తే అసలు నేను అలా నోరు తెరుచుకొని అప్పుడప్పుడు చూస్తుంటే అసలు వీడు ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు, ఏమనుకుంటాడు, ఇన్ని మాడ్యులేషన్స్ యాక్టింగ్ ఏం చేస్తాడు, అసలు వెనకాల ప్రాసెస్ ఏముంటుంది మనిషికి అని. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది అసలు. కలర్ ఫోటో ఈజ్ నథింగ్. సుహాస్ ఈ సినిమా ముందు, ఈ సినిమాలో తను చేసిన దాంట్లో తన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఎంత బెస్ట్ చేశాడు కదా, మీరు అంతకు మించి ఊహించుకోరండి. సుహాస్ ఇది బెస్ట్ పెర్ఫార్మెన్సెస్. టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడైతే అసలు కన్నీళ్ళు ఆగవు, అంత బాగా చేశాడు. నాకు డిఓపి గారు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే
ఈ రోజుల్లో మనం అందంగా చూపించాలనుకుంటారు, కానీ ఈ సినిమాకి ఏది కావాలో అక్కడే కెమెరా పెట్టారు, అంతకు మించి వెళ్ళలేదు. రియలిస్టిక్ అప్రోచ్, యాక్టర్స్కి బ్యాకప్ లేకుండా తీయటం అంటే డిఓపీస్కి ఇష్టం ఉండదు అసలు, కానీ ఆయన స్టిక్ అయ్యి ఒరిజినల్గా సినిమా తీశారు. శేఖర్ చంద్ర అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకు ఇప్పటికి కూడా హాంటింగ్గా ఉంది. ఫుల్ ఫిల్మ్ అయ్యాక సాంగ్స్ ఎవ్రీథింగ్, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్ట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ గుడ్ లక్. February 2 ఒక మంచి సినిమా రాబోతుంది. అది కూడా నాకు ఎంతో ఇష్టమైన GA2 బ్యానర్ నుంచి, ధీరజ్ నుంచి రాబోతున్నందుకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వారికి ఎలాంటి ఇంట్రోలు అవసరం లేదు, మైక్ పట్టుకుంటే ఆటోమేటిక్గానే ఆ సెన్సేషన్ అనమాట. ఎవరికి ఇస్తుందని చెప్పండి ఒకసారి, నేను చెప్పకుండా గెస్. పేరు చెప్పకుండానే, నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ పేరు నా రేంజ్లో అరుస్తున్నా మీరు కరెక్ట్, రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం SKN గారికి ఇచ్చేద్దాము. ఏంటిది, ఏం జరుగుతుంది అసలు? బన్నీ వాసు గారు అంటే జడ్జిమెంట్కే కింగ్, ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతాను. అంతే అంటారా? ఓకే, బన్నీవాస్ గారిని మాట్లాడాల్సింది. ప్రోటోకాల్ అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే ఆల్రెడీ 10 o'clock అవుతుంది కాబట్టి పేర్లనే చెప్పుకెళ్తే 11 o'clock అవుతుంది కాబట్టి అందరూ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఈరోజు నిజంగా చాలా హ్యాపీ ఏంటంటే గీతార్ట్స్ ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న గీతార్ట్స్ ఫ్యామిలీ ఎవరు కూడా అరవింద్ గారి ఫ్యామిలీ కాదు, అయినా కూడా మేమందరం ఈరోజు అరవింద్ గారి పేరు మించి గీతార్ట్స్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉన్నామంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇక్కడ మాకు ఈరోజు ఇక్కడ గీతార్ట్స్ ఫ్యామిలీ అని చెప్పుకునే మాకు ఎవ్వరికీ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ధీరజ్ కానీ, నాకు కానీ, SKNకి కానీ, వంశీకి కానీ, మాకెవ్వరికీ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా వేరే వేరే బిజినెసెస్. కానీ మాలో ఉన్న టాలెంట్ని ఆయన గుర్తించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన మమ్మల్ని అందరినీ పెంచిన విధానం కానీ, ఈరోజు ఒక్కొక్కరం కూడా ఇండివిజువల్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా అరవింద్ గారి చలవ అంటే బన్నీ చలవ. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్, మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు మా గీతార్ట్స్ ఫ్యామిలీ తరపున ఆయనకి ముందు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా గురించి ఎస్పెషల్లీ మాట్లాడవలసి వస్తే, నేను వెంకటేష్ మహా అండ్ ధీరస్ వాళ్ళిద్దరూ కూడా దుష్యంత్ దగ్గర నుంచి కథ తీసుకొచ్చి నాకు చెప్పించారు. నిజంగా చెప్పినప్పుడు అంటే మేము గీతార్ట్స్లో అంటే అరవింద్ గారి దగ్గర నుంచి, తర్వాత నేను లీడ్ చేస్తున్న దగ్గర నుంచి, తర్వాత మా విద్యాక లీడ్ చేస్తున్న దగ్గర నుంచి అందరం కూడా చాలా రకాల సినిమాలు తీసాం. కమర్షియల్ సినిమాస్ చేసాం, అదేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తీసాం, కొన్ని చాలా రికార్డులు ఉన్న సినిమాలు తీసాం, అన్నీ తీసాం. కానీ ఎక్కడో చిన్న వెలితే ఏంటంటే ఎప్పుడు ఒక జెన్యూన్ సినిమా తీయలేదు మేము. ఆ జెన్యూన్ సినిమా తీయాలి, అరవింద్ గారు యాక్టివ్గా ఉండి అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు గీతార్ట్స్లో ఒక జెన్యూన్ సినిమా తీయాలి అని చెప్పి నేను చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను ఒకవైపు నుంచి. దాంట్లో పట్టు దెబ్బతింటానే ఉన్నాను కూడా. కానీ ఎక్కడో నాకు అంబాజీపేట మీద నమ్మకం ఏంటంటే ఆ ఫుల్ఫిల్ ఈ అంబాజీపేట తీసుకొస్తుంది అనేది. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ జెన్యూనిటీ అయితే తగులుతుంది 100% గుండెకి. ఓకే, ఇది చాలా జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి కథ చెప్పాలని చెప్పి దీంట్లో ఎక్కువ పెద్ద థాట్స్ ఏమీ లేకుండా ఒక మంచి సినిమా తీద్దాము అనేది మాత్రం 100% థియేటర్లో కూర్చున్న అందరికీ కూడా ఈ సినిమా తగులుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా అంత బాగా అంటే మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు దుష్యంత్ అయితే మిమ్మల్ని అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి అంబాజీపేట తెలుసో తెలీదో కానీ నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు. చూడని వాళ్ళని అయితే అంబాజీపేట తీసుకెళ్ళిపోతాడు, చూసిన వాళ్ళని అయితే అంబాజీపేట మరొకసారి గుర్తు చేస్తాడు. అంత బాగా చేశాడు నిజంగా దుష్యంత్ ఈ సినిమాని. తనకు అంత సపోర్ట్ చేసిన తన DOP వాజీన్ కానీ అందరినీ కూడా నిజంగా చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా మా సుహాస్ అంటే మా అందరికీ ఎంత ఇష్టం అంటే, తండేలు కథ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, హీరో తర్వాత అంత మెయిన్ క్యారెక్టర్ సాయి పల్లవి గారు పక్కనే ఉంటుంది సినిమా అంతా కూడా. డైరెక్టర్ గారు ఎప్పుడూ కూడా సార్ మనకి ఆ ఫేస్ చూస్తేనే ఒక జెన్యూనిటీ రావాలి సార్, ఆ ఫేస్ చూస్తేనే
ఒక నమ్మకం పలకాలి, ఎవరున్నారంటే నాకు ఆ కళ్ళు మూస్తే సుహాసే కనిపించేవాడు ఎప్పుడు కూడా. తర్వాత ఆ సుహాస్కి ఆ కథ చెప్పి కూడా మళ్ళీ నేనే సజెస్ట్ చేశాను, వద్దులే అది చెయ్యొద్దు, ఎందుకంటే నువ్వు హీరోగా చేస్తున్నావు కదా, ఇప్పుడు కరెక్ట్ కాదులే, మంచి కెరియర్లో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ గమ్ముని 8th స్టెప్ అని చెప్పి మళ్ళీ నేనే కూడా సజెస్ట్ చేయడం కూడా జరిగింది. అది నిజంగా అంత ఇష్టం నాకు సుహాస్ అంటే. అండ్ సుహాస్ అంటే అంత ఇష్టం ఉండడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఈరోజు సుహాస్ని చూస్తుంటే నాకు కానీ ఎస్కేఎన్ కానీ అందరికీ కూడా 20 years బ్యాక్ మా లైఫ్లు గుర్తొస్తాయి. అంటే ఒక చిన్న స్టెప్ ఎదుగుతూ రావడం అనేది, ఎదుగుతున్న ప్రతి స్టెప్లోనే ఒక భయపడుతూ ఒక ఒదుగుతూ ఉండడం అనేది నిజంగా ఇప్పుడు సుహాస్ని ఈరోజు పిలిచి మాట్లాడినా కూడా చాలా ఒదిగి మాట్లాడుతూ ఉంటాడు. కానీ సుహాస్, యువర్ జెన్యూనిటీ అండ్ యువర్ సింప్లిసిటీ అండ్ యువర్ హానెస్టీ, ఏదో రోజు మనం ఈ 3 ఉన్న వాళ్ళు ఏదో డెఫినెట్గా ఎప్పుడు కూడా టాప్ స్టేజ్లో ఉంటారు. అలాగే సుహాస్ కూడా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. హీరోయిన్ శివాని గారు, ఫస్ట్ సినిమా మా బ్యానర్లో ఎప్పుడు కూడా ఫస్ట్ సినిమా చేసిన హీరోయిన్లందరికీ బాగా కలిసి వస్తుంది. మొన్న మా ఎస్కేఎన్ చేసిన బేబీ కానీ ఇవన్నీ కానీ డెఫినెట్గా నీకు కూడా బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ట్యాక్సీ వాళ్ళ యా. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి కానీ అందరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ రావాలి. ఎస్పెషల్లీ ఈ స్టేజ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్పవలసింది మా సాయి రాజేష్కి అండ్ సందీప్కి, వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఈ మధ్యలో నేను చాలా పనుల్లో వేరే పనుల్లో కూడా బిజీగా ఉంటూ కొంచెం సినిమాల మీద కన్నా కూడా అదర్ పనుల మీద కొంచెం బిజీ అవుతున్న టైంలో మొన్న ఎడిటింగ్ రూమ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చుని ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎస్, నౌ గీతా ఆర్ట్స్ ఈజ్ నాట్ ఓన్లీ అరవింద్ గారు ఆర్ నాట్ ఓన్లీ బన్నివాస్. ఈరోజు గీతా ఆర్ట్స్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ. నిజంగా అది చూసి చాలా ఆనందం వేస్తుంది అన్నమాట. ఓకే, మేము కొంచెం రిలాక్స్ అయినా వీళ్ళందరూ కలిపి మాకు డబ్బులు సంపాదిస్తారు, హ్యాపీగా మేము ఎదరికి వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ ఈరోజు నిజంగా స్టేజ్ మీద ఇంకొకరికి నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే అది అడ్విశేష్ గారికి. మాకు సంబంధించిన చాలా సినిమాలు, పొలిమేర కానీ ఈరోజు ఈ సినిమా కానీ అన్నిటికి కూడా ఆయన వచ్చి చాలా మా వాళ్ళందరినీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు కూడా నాకు ఆయన మీద ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే, ఒక మనిషి తను బ్రాండ్గా తయారు చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఈ రీసెంట్ టైంలో అది అడ్విశేష్ గారు. ఆయనే ఒక సినిమాని తనకు తగ్గట్టుగా తనను పెంచడానికి, తనని హీరోగా నిలబెట్టడానికి తనకు తాను తయారు చేసుకుంటూ దాని ద్వారా ప్రేక్షకులను ఒప్పించడం అనేది నిజంగా అది ఎంత హార్డ్ వర్క్ అంటే, ఒక సినిమా లోపలికి పరకాయ ప్రవేశం చేస్తే తప్పితే అది రాదు అది. అండ్ అన్నీ అంటే కొన్ని స్టేజ్ మీద ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు, బట్ తను మౌల్డ్ చేసుకునే విధానం చాలామంది హీరోస్ నా దగ్గరికి ఇప్పుడు ఎదుగుతున్న హీరోస్, కొత్తగా వచ్చిన హీరోస్ చాలామంది వచ్చినప్పుడు నేను రిఫర్ చేసేది ఆయన పేరు ఎక్కువ 2-3 సార్లు చాలాసార్లు రిఫర్ చేశాను. ఎందుకంటే ఆయనకంటూ ఒక స్టైల్ పెట్టుకుని ఆయన జనాల్లోకి వెళ్ళిన విధానం అబ్జర్వ్ చేయండి అని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది. రియల్లీ సార్, అంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. అంటే అలా వచ్చి ఒక తనగా సెల్ఫ్ మేడ్గా ఈరోజు ఇంతమంది హిందీలో కానీ తెలుగులో కానీ ఇంతమంది అభిమానులు కానీ ఇంత ప్రత్యేక స్థానం కానీ ఆయన సంపాదించుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అదేవిధంగా అంటే నాకు ఒక పక్కన టైం అవుతుందనే టెన్షన్ కూడా ఉంది, చాలా మంది గురించి మాట్లాడాలన్నా. మీరు కూడా చాలా బాగా చేశారండి. అసలు అంటే మీరు ఆ పోలీస్ స్టేషన్లో తన్నే సీన్ చూస్తే నాకే గూజ్ బంప్స్ వచ్చింది. ఆవిడ ఫైట్ చేస్తుంది ఈ సినిమాలోని, మంచి సీన్ అది. భార్గవి గారు, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఎవరన్నా మర్చిపోయినా కూడా సమయభావం వల్ల ఎవ్రీబడి ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ, మా ధీరస్ అంటే గీతార్స్లో ఎవరన్నా నాతో ఎక్కువ తిట్లు తింటారంటే అది ధీరసే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు అంతే ప్రేమ ఉంటుంది కూడా, ఎక్కువ తిట్టిన చోట ఎక్కువ ప్రేమ కూడా ఉంటుంది. 100% ధీరజ్కి ఈ సినిమా మంచి భవిష్యత్తు. ఆగు, నువ్వు అట్టే ఏంటి ఉంది. జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నివాస్ గారి నాయకత్వం. ధీరజ్కి ఎందుకంటే తన పేరునే ఒక బ్యానర్గా వేసాడంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. డెఫినెట్గా ధీరజ్కి మంచి ఈ సినిమా నుంచి మంచి ఫస్ట్ ఇది ప్రొడ్యూసర్గా కాదు కదా, సెకండ్ ఓరోసారి రాక్షసు అది తీసేసుకున్నావు కదా, అది ప్రొడ్యూసర్గా. ఓకే, దానికి యాక్చువల్ నా పేరు రావాలి, మనోడు తీసేసుకున్నాడు అది.
బట్ ఇది దీంతో మంచి ఇది వచ్చి 100% తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక స్పీచ్కి పిలిచాను, ఆల్రెడీ ఇంట్రో ఇచ్చాను నేను, మీరందరూ కూడా అరిచారు. ఆయన అప్పుడు బటన్ పెట్టడం జరిగింది, ఇప్పుడు వాటర్ తాగడం జరిగింది, అంటే స్పీచ్ వస్తుంది. సో ఎస్కేఎన్ గారు మాట్లాడతారు. ఆ వెనక అరవట్ల. థ్యాంక్ యూ. అత్యధిక చిత్రాల సక్సెస్ పర్సంటేజ్ ఉన్న నిర్మాత, జనసేన ప్రచార కమిటీ చైర్మన్ బన్నీవాసు గారికి కృతజ్ఞత. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను. నాకు వాసు ఒక 12 years, నేను వాసు ఒక రూమ్మేట్స్. సో నాకు వాసు అంటే చాలా ఇష్టం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో నాది వాసు గారిది చాలా మంచి జర్నీ. సో అటువంటి బన్నీవాస్ అండ్ వెంకటేష్ మహా గారి ప్రజెంట్స్లో ఈ సినిమా టోటల్గా నా ఫ్యామిలీ ఫిల్మ్ లాంటిది. సో ఈ ఫ్యామిలీ ఫిల్మ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన అడవి శేషి గారికి, చీఫ్ గెస్ట్ అడవి శేషి గారికి ఆయన చాలా లక్కీ హ్యాండ్. ఎందుకంటే మొన్న పొలిమేరకు వస్తే ఆ సినిమా ప్రతి పొలిమేరలోనూ మంచి హిట్ అయింది. సో ఆయన పేరులో అడవి ఉంది. అడవి అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో ఉన్న చల్లదనం, మంచిదనం, ఆత్మీయత ఆయనలో ఉంటాయి. సో ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమా G2, మాది GA2. సో ఆ రకంగా మాకు అనుబంధం కుదిరినట్టే. ఎందుకంటే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పంజా చేసినప్పుడు ఆ సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను. సో అప్పటి నుంచి నాకు ఆయనతో ఒక రిలేషన్ ఉంది. ఎందుకంటే చాలా 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 ప్యాషనెట్ వ్యక్తులు. అంటే టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడు అవకాశాల కోసం వెతుక్కోరు, అవకాశాలను సృష్టించుకుంటారు. అలా అవకాశాలని సృష్టించి ఒక కొత్త ఒరవడిని, ట్రెండ్ని సృష్టించిన ట్రెండింగ్ స్టార్ అడవి శేషి గారు. ఎందుకంటే ఇదేదో ముఖ స్థితి కోసమో ఆయన స్టేజ్ మీద ఉన్నారో చెప్పడం కాదు. ఒక సాధారణ కిస్ నుంచి, సార్ అదే కదా, కిస్ నుంచి ఆయన ట్రెండ్, ఆయన ఒరవడి ఎప్పుడు మిస్ కాకుండా చాలా సినిమాలు చేసిన వ్యక్తి. సో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో మనకి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారంటే అది మనకు గర్వకారణం. సార్ మీరు చేస్తున్న G2 కానీ డెకాయిట్ కానీ అన్నీ కూడా బ్లాక్ బస్టర్లు అయ్యి మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతున్న ఐకాన్ల సరసన మీరు కూడా చేరాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇకపోతే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్, మా ఊరే, ఏలూరు. సో ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ సినిమా అందించాడు. ఎందుకంటే ఇది ఒక రూట్స్ నుంచి వచ్చిన సినిమా, రూరల్ డ్రామా. చాలా చాలా అంటే న్యాచురల్గా మన ఇంటికి వెళ్ళేపాటికి సుహాస్, శివాని, నితిన్, శరణ్య ఈ పేర్లు అయ్యి గుర్తుండవు. మళ్ళీ ఇలా క్యారెక్టర్లు ఏమో గుర్తుంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ మీద అంత బలంగా ముద్రేసిన సినిమా. నేను ఈ సినిమాని 2-3 times చూశాను. ఎందుకంటే చాలా నచ్చి, ఆల్రెడీ ఫస్ట్ కాపీ జరుగుతున్నప్పుడే దీనికి శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే చాలా సినిమాల్లో హీరోయిన్లకు కానీ ఫీమేల్ ఆర్టిస్టులకు కానీ మన సాయిరాజ్ గారు లాంటి, సందీప్ రాజు లాంటి డైరెక్టర్లు తప్ప కొంతమంది రాస్తుంటారు బలమైన పాత్రలు. ఇందులో అలాగా హీరోతో ఈక్వల్గా శరణ్య గారి పాత్రని రాశారు. సో శరణ్య గారు మీకు మీ కెరీర్లో ఇదొక డైరీలో ఒక మైల్ స్టోన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. అలాగే శివాని అంటే నాకు కానీ మా మారుతి గారికి కానీ గీతార్ట్స్ తెలుగు అమ్మాయిల్ని పరిచయం చేయడం అనేది చాలా ఇది. ఎందుకంటే మీరు ఈ ట్రైలర్లో చూస్తే ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ అర్థమైపోతాయి, చాలా పర్ఫెక్ట్ సింక్లో ఉంటాయి. సో ఒక్క తెలుగు అమ్మాయిలు మాత్రమే ఆమె అంత 100% అంటే 100% డెలివరీ చేయగలరు. సో శివాని గారికి ఇది ఒక మంచి డెబ్యూట్ అవుతుందని కోరుకుంటున్నాను.
అలాగే అప్పుడప్పుడు నేను బాక్స్ ఆఫీస్ సైట్లు చూస్తున్నప్పుడు చూస్తుంటాను. టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోలు అలా రాస్తుంటారు. సో సుహాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టైర్గా ఉంటాడు త్వరలో ఫ్యూచర్లో అనేది మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతను కమెడియన్గా చేసిన, హీరోగా చేసిన, విలన్గా చేసిన తన మార్క్ అనేది ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. సో సుహాస్ కూడా చాలా ఇలాగే రూట్స్ నుంచి వచ్చిన వ్యక్తి. సో సుహాస్ భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళతాడనే నమ్మకం నాకుంది. అలాగే మలయాళం నుంచి వచ్చిన నితిన్ గారు, ఆయన ఎంత తెలుగులో ఎంత బాగా మాట్లాడారో. సో చూస్తుంటే ఇదంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మా లైన్ కింగ్ అరవింద్ గారు ఇక్కడ లేరు, వేరే ఊర్లో ఉన్నారు. బట్ ఆయన ఆశీస్సులతోనే నేనైనా, బన్నీవాసు గారైనా, ధీరజ్ అయినా, వంశీ అయినా సరే మేము అందరం ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. బట్ ఒక్కళ్ళే నిర్మాతగా ఎవరైనా ఇండస్ట్రీ ఇస్తారు. బట్ ఆయన సెక్షన్లో పెరిగిన బన్నీవాసు గారు ఒక గీత గోవిందం ఇస్తారు, నేను ఒక బేబీ తీస్తాను. మన ధీరజ్ ఇప్పుడు అంబాజీపేట తీస్తాడు. అలాగే వంశీ ఒక అంటే తానే కాకుండా తన పక్కనున్నోళ్ళు కూడా ఉచ్చ స్థానానికి వెళ్ళే విధంగా, తన ఫ్యామిలీ కాకపోయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా అది నా ఫ్యామిలీ అనే భావించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలామందికి ఇదే, బట్ వాళ్ళ జేబులో డబ్బులు పెడతాం, వాళ్ళ మీద డబ్బులు పెట్టి సినిమా చేయించడం అనేది చాలా 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 రేర్ క్వాలిటీ. సో అలాంటి క్వాలిటీ ఉన్న అరవింద్ గారు ఎప్పటికీ అలా లెజెండ్లా ఉండాలని. ఇప్పుడు తెలుగు సినిమా చాలా ఉచ్చ స్థితిలో ఉంది. మొన్న పొంగల్కి కంటెంట్ మీద వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ అయింది. అలాగే ఎవరెస్ట్ శిఖరం లాంటి మన మెగాస్టార్కి పద్మవిభూషణ్ అవార్డ్ దక్కింది. సో ఈ స్థాయిలో ఇలా కంటెంట్ అనేది ఒక స్టార్గా వెళుతున్న క్రమంలో ఈ ఫిబ్రవరి 2న అంబాజీపేట రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫిబ్రవరి 1నే అందరికీ కూడా పెయిడ్ ప్రీమియర్లో వేసేస్తున్నాం. అంటే అది సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చే కాన్ఫిడెన్స్. ధీరజ్ నాకు బ్రదర్ లాంటివాడు. ఎందుకంటే తనది చాలా లక్కీ హ్యాండ్. సిద్ధు గారితో చేసిన డీజే టిల్లు అయితే అంటే కానీ 100 crores గ్రాసర్ మా దర్శక వజ్ర సాయి రాజేష్ గారు వెళ్ళిపోయారా, ఆయన మాకందరికీ 100 crores ఫిల్మ్ ఇచ్చారు బేబీకి. దానికి కూడా కో ప్రొడ్యూసర్ ఆయన. సో నాకు బ్రదర్ లెక్క. అలాగే శిరీష్కి కూడా చాలా క్లోజ్ పర్సన్. ఇప్పుడు రష్మికతో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. ధీరజ్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, పంపిణీదారులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పను, కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ కాపీ చూశాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఫిబ్రవరి 2న ఈ బ్రాండ్గా మారి ఆల్ సెంటర్స్ గట్టిగా సౌండ్ చేయబోతుంది. గుర్తుంచుకోండి, ఈ సినిమా పేరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, అక్కడ లక్ష్మి మిమ్మల్ని పిలుస్తుంది. లక్ష్మి బిల్లు కట్టలేదా? శ్రేయస్ మీడియా లక్ష్మి గారి విన్నపం మేరకు ఫిబ్రవరి 1న ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ సినిమా బేబీకి ఎలాగా పెయిడ్ ప్రీమియర్లు వేసామో సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్తో అన్ని ఏరియాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. సో ముందు రోజే ఈ సినిమా టికెట్ కొని మీ ఫ్యామిలీతో చూసి ఆనందించండి. ఒక టాలెంటెడ్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతా మాట్లాడేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతుంటారు మైక్ ఇచ్చి. ఆల్వేస్ ఆయన స్పీచ్లతో చేస్తారు మెల్ట్, సినిమాల్లో ఇస్తారు కల్ట్. మీరు చప్పట్లుగా కొట్టకపోతే అవుతారు గిల్ట్. సో కొట్టేయండి. సో నవ్ ఐ రిక్వెస్ట్, ఇందాక చెప్పారు ఈ బ్రాండ్గా మారిపోతుంది Feb 2కి అని చెప్పి. డెఫినెట్గా Feb 2కి మన ముందుకు వస్తున్న హీరో సుహాస్ గారిని కాకుండా ధీరజ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సారీ, ఇందాక అంటే మనకి స్టేజ్లు మైకులు కొత్త కాబట్టి కంగారులో ఒకరి పేరు మర్చిపోయాను. సందీప్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్. తను కూడా యాక్చువల్లీ నాకు చాలా సపోర్ట్ చేసి నాతో పాటు ఈ సినిమా జర్నీలో ఉన్నాడు.
సో అదే ఆయన ఇందాక ఆయన పేరు మెన్షన్ చేయడం మర్చిపోయాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో సుహాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీడియా వాళ్ళందరికీ. లేట్ అయిపోయింది, నేను ఎక్కువ మాట్లాడినా, ఎలాగో ఎక్కువ మాట్లాడినా. ముందుగా అయ్యే బాబాయ్ ప్లీజ్. ఆయన మాట్లాడుతున్నారు. ముందుగా మా అమ్మా నాన్నగారికి అండ్ మా గురువు తేజ కాకుమాన్ గారికి థ్యాంక్స్. అండ్ ప్రత్యేకంగా కొంతమంది చెప్పాలి, యాక్టర్స్ గురించి సక్సెస్ మీట్లో చెప్తాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రవీణ్, క్రిష్వన్, రాజశేఖర్ అండ్ ఇక్కడ ఇందాక స్టేజ్ ఇద్దరు ఎక్కలేదు, బిట్టు, నవీన్ కుక్కల్లా కష్టపడ్డారు అక్కడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో. వాళ్ళు పోస్ట్ కాపీ దాని గురించి హడావుడిలో ఉన్నారు. అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జునకి చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు నాగార్జున. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్, మా కొరియోగ్రాఫర్ మొయిన్కి, అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా జర్నీలో డైరెక్టర్తో జర్నీ చేసి తనకి హెల్ప్ చేసిన మా సందీప్ అండ్ సాయి రాజేష్ అన్న అండ్ రవి, అందరికీ థ్యాంక్స్. అండ్ ధీరజ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా మనం అనుకున్నట్టుగానే గట్టిగా కొడతాం. యా. అండ్ గీతా ఆర్ట్స్లో చేయటం నాకు చాలా డ్రీమ్, నేను ఎప్పటికీ నమ్మలేను. మా నాన్న ఇంకా అడుగుతాడు, అది నిజమేనా మీరు వేసారా అని. అల్లు అరవింద్ సార్కి థ్యాంక్ యూ అండ్ వాసు అన్నకి థ్యాంక్స్ అన్న, ఫస్ట్ నుంచి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ వచ్చిన డైరెక్టర్స్కి అందరికి కరుణ అన్న థ్యాంక్ యూ బ్రో. వంశీ గారు థ్యాంక్ యూ. అంతే. యా. అండ్ అదే యాక్టర్స్ గురించి సక్సెస్ మీట్లో చెప్తాను, వాళ్ళ గురించి ఒక్క 1 minute చెప్తే సరిపోదు. ఇన్నిసార్లు సక్సెస్ మీట్ చెప్తాను, ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ మీట్లో ఈ సినిమా గురించి చెప్తాను. సాయి రాజేష్ అన్న చెప్పినట్టు కలర్ ఫోటో నాకు, తర్వాత ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్, నా పర్ఫార్మెన్స్ గురించి ఎవరెవరైతే మాట్లాడారో, నా బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దానికి మెయిన్ కారణం, అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలిగాను అంటే కారణం మా డైరెక్టర్ దుష్యంతే. తను అంత చిన్న డీటెయిల్స్ చెప్పకపోయి ఉంటే నాకు అలా వచ్చేది కాదు. రేపు పొద్దున మీరు చూస్తారు, మీకు అర్థమైద్ది. అండ్ సినిమా అందరికీ నచ్చుతుంది, అందరికీ స్టాంప్ పడిపోయే సీన్లు కొన్ని ఉంటాయి. అందరు ఖచ్చితంగా చూసి నన్ను ఇంకా ఎక్కువలో చేస్తారు. అండ్ అడివిశేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలిచిన వెంటనే వచ్చినందుకు. ఆయనకి పొద్దున ఫైట్ సీక్వెన్స్లో కాలు బెనికింది, డ్యాన్స్కి రమ్మన్నారు, నాకు ఎలా అడగాలో అర్థం కాలేదు. ఆయన అసలు చేయరు, కానీ నా కోసం వచ్చి మా కాలు బెనికిన ఎంతసేపు నుంచుని మా కోసం డ్యాన్స్ చేసి ఇంతసేపు నా కోసం థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంతకుముందు నా ఏమన్నా సినిమాల వర్క్ చూపించినా నేను ఇలా అడుగుదాం అనుకుంటే, ఏంటి సుహాస్ ఏమన్నా షేర్ చేయాలా అనేవాడు హిట్ 2 సెట్లో. అన్న అదే అడగాలంటే అంటే మనమే షేర్ చేసుకోవాలి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ నుంచి అంత సపోర్ట్ ఇచ్చి ఇవాళ మీకు బాగోపోయిన వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. లవ్ యూ సో మచ్ అన్న. అండ్ ఫిబ్రవరి 2వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుందండి. 1వ తారీఖు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటున్నాయి. దయచేసి నేను ఇప్పుడు నా వచ్చిన 2 సినిమాలు 3 సినిమాలు కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. చూసి అందరూ బాగుంది అని నాతో అన్నవాళ్ళు ఇంకొకసారి అంబాజీపేట దానికి వెళ్ళండి, ఇంకా వాటికంటే చాలా 100 times బెటర్గా ఉంటుంది. ప్రాణం పెట్టి చేసాం. మీకు మీ ఫేవరెట్ సినిమాస్లో, లైబ్రరీలో మన ఫేవరెట్ సినిమాస్ ఉంటాయి కదా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఆ ఫేవరెట్ లైబ్రరీలోకి జాయిన్ అవుద్ది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. సో మల్లీబాబు కోసం మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారు డెఫినెట్గా. సక్సెస్ మీట్లో మిగతా వాళ్ళందరినీ కవర్ చేసేద్దాం మనం. ఎస్, ఎక్కడ మొదలు పెట్టాం అనేది కాదు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు చూసిన తర్వాత కూడా మనం ఎలా ఉన్నాం అనేదే మనం ఏంటి అనేది చెప్తుంది జనాలకి. సో తను ఒక బ్రాండ్గా మలుచుకొని ఆ బ్రాండ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్, మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆల్వేస్ ప్రాజెక్ట్ని తీసుకొస్తూ ఉంటారు. సో అందుకే అడవి శేష్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరేమో. సో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకొని ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన అడవి శేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Hi guys, very happy to be here. మీ ఎనర్జీ మామూలుగా లేదు.
జాగ్రత్తగా ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న ప్రతి మొహాన్ని జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు. అంటే కలగంటమే కాదు, ఆ డ్రీమ్స్ని నిజం చేయడమే కాదు, ఆ డ్రీమ్స్తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు. ప్రతి మనిషి పేరు పేరున మొహమొహాన చూడండి, ప్రతి మనిషి అలా కొట్టిన వాళ్ళే. ఐఎమ్ రియలీ జస్ట్ హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్. సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను. సుహాస్ ఇట్రా వస్తాను. తిను గైస్ జాగ్రత్తగా చూడండి, వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ ఇతను. ఓకేనా? మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్, ఒక పొంతను వెతుక్కుంటాం కదా. అరే ఇతను ఇలా అవ్వచ్చు, ఓ విజయ్ సేతుపతి అవ్వచ్చు, నానా పటేకర్ లాంటి వాయిస్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్నీ మాట్లాడుకుంటాం కదా. అది కాదు గైస్. ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్స్ అయ్యే రకాలన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేం. సో సుహాస్, ఇవాళ నువ్వు నన్ను పిలిచే నేను వచ్చాను, రేపు నా ఆడియో లాంచ్కి నేను పిలుస్తాను, నువ్వు రావాలి. ఎందుకంటే హిస్ టాలెంట్ ఈజ్ వర్త్ దట్. నేను తన చాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి, అనురాగ్ శరత్ పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను. సుహాస్, ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్. సరణి గారు, యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ in one of my next films. So మీరు ఓకే అంటే I'd love to pitch it to you soon. You're such a lovely talent. జెన్యున్గా చెప్తానండి, స్టేజ్ మీద మాటలు కాదు, నిజంగా. అడ్విశేష్ గారు, పర్సనలీ నేను ఫ్యాన్ మీకు. నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం. నేను మా హస్బెండ్తో కూడా చెప్తూ ఉంటాను, బాగుంటారు, బాగా చేస్తారు అని. సో మీరు మూవీలో, నేను మీకు ఇవ్వడం కాదు, మీరు ప్లీజ్ మీ మూవీలో నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి. ఐల్ బి రెడీ. తప్పకుండా అండి, తప్పకుండా. షీఈస్ అ ఫినామినల్ యాక్ట్రెస్. గెస్ వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. కానీ ఏ మాట కామాట, ఈ కొత్త అమ్మాయి శివాని కూడా ఏం తగ్గలేదు అస్సలు. ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా, నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్లో తను ముందుకు వచ్చి ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ ఆ జుత్తు పట్టుకునే సీన్ బాగుంది. అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా, నితిన్ తెలుగు మరి నేర్చుకొని, నాకు నిజంగా తెలియలేదు. వీళ్ళందరూ తెలుగు రాకపోయినా అని చెప్తున్నారు. తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు కదా నేను అనుకుంటున్నాను. అంత బాగా మాట్లాడాడు స్టేజ్ మీద. సినిమా కూడా కుమ్మేసేవట. ఫ్యాంటాస్టిక్గా. కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి. తన టాలెంట్ చూసి మేము మార్చాము. గూఢచారి 2 ఎడిటర్ తనే, డకాయిట్ ఎడిటర్ తనే, సోనీ పిక్చర్స్ తన టాలెంట్ చూసి అర్జెంటుగా బాంబే వచ్చి అని రిక్వెస్ట్ చేస్తే నెలకు 5 లక్షలు ఇస్తాం రావంటే, అవసరం లేదు నాకు నా పేరు కావాలని చెప్పి ఇక్కడ ఉండిపోయాడు వీకే. సో ఇవన్నీ నిజాలు, ఏవి అబద్ధాలు కాదు. వెరీ హ్యాపీ టు బి ఆల్సో బి అసోసియేటెడ్. ఇదంతా మా చిన్న ఫ్యామిలీ అండి, ఏమనుకోవద్దు. డాక్టర్ అనిల్ ఇక్కడ పొలిమేర డైరెక్టర్. హీ వాజ్ ఎన్ ఏడీ ఆన్ మై ఫిలిం. కానీ మా అందరికన్నా వెల్ టు డూ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ అప్పట్లో, మమ్మల్ని పోషించేవాడు ఆ టైంలో. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈస్ సచ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ టుడే. అండ్ కమింగ్ టు ద లెజెండరీ గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ, ఐఎమ్ సో హ్యాపీ టు బీ స్టాండింగ్ అలాంగ్ సైడ్ దమ్. బన్నివాస్ గారు నన్ను ఎగ్జాంపుల్గా చెప్తా అన్నారు, ఎస్కేఎన్ గారు G2 GA2 అన్నారు, ధీరజ్ గారు ఏమో నేనంటే చాలా ఇష్టం అంటున్నారు. కానీ వీళ్ళందరూ నాకు సినిమా గురించి అయితే ఫోన్ చేయలేదండి. సో ఈ G2 హీరో త్వరలో GA2లో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి ధీరజ్ ట్రై చేశాం సార్. మహేంద్ర గారు మీరు 2 years బిజీ అన్నారు. అదర్వైజ్ వీఆర్ ప్రివిలేజ్డ్ అండ్ హానర్ టు హ్యావ్ ఎ ఫిల్మ్. అండ్ యునో వంశీ గారు అండ్ ధీరజ్ గారు, దే ఆర్ లవ్లీ పీపుల్. నాతో చాలా స్వీట్గా నన్ను కార్ నుంచి ఇక్కడ దాకా నన్ను ఇలా ఎత్తుకొని వచ్చారు డైరెక్ట్గా. ధీరజ్ యాక్చువల్గా ఈయన హీరోలో ఉంటాడు, ఈయన ఎందుకు ప్రొడ్యూసర్గా మారని నాకు తెలీదు. యు డిడ్ హీరో, అదే అనుకున్న హీరోలో ఉన్నాడని. బట్ లవ్లీ గైస్, దే ఆర్ ఆల్ అచీవర్స్. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ స్టాండింగ్ అలాంగ్ సైడ్ దెమ్. అందరూ చెప్పేసరి February 2 బ్లాక్ బస్టర్ అని. సాయి రాజేష్ గారు అయితే 5 సార్లు సినిమా చూశానన్నారు. నేను ఒక్కసారి కూడా చూడలేదండి, కానీ ట్రైలర్ నేను 10 సార్లు వేసుకొని చూశాను. సో మనందరం ఆడియన్స్గా, ప్రేక్షకులుగా February 2 చూసి ఈ సినిమా గట్టిగా సపోర్ట్ చేద్దాం. February 2 గైస్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బాజా మనం చేయాలి.
థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ. మా అందరి మీద ఇంత లవ్ షవర్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ వచ్చి మా ఈవెంట్ని కవర్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ గెస్ట్స్ అడ్విశేష్ గారికి థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడ మా కోసం Feb 2 రిలీజ్ అవుతున్న మా సినిమా కోసం ఇక్కడ మీ టైం స్పెండ్ చేసి మమ్మల్ని చూడడానికి మా అందరి మాటల్ని వినడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దుష్యంత్ గారికి, ధీరజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతాను అని నన్ను గట్టిగా నమ్మిన దుష్యంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్, శివాని, నితిన్ గారు, స్వర్ణకాంత్ గారు, అందరూ కో ఆర్టిస్టులు అందరికీ కోఆపరేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బేసిక్గా నన్ను సెట్లో భరించినందుకు. అంటే అందరం లాస్ట్ బెంచర్స్ లాగానే ఉండేవాళ్ళం సెట్లో. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ బెంచర్స్ ఎంత కోతి చేస్తారో. సో మేమందరం అలా అనమాట. ఇప్పుడు ఫస్ట్ నితిన్ గారు, స్వర్ణ గారు పైకి వచ్చి మాట్లాడితే మా లాస్ట్ బెంచ్ మేట్స్ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడుతుంటే ఎట్లుంటుందో లోపల నాకు అట్లుండే. సో నితిన్ గారు థ్యాంక్ యూ. తెలుగు బాగా నేర్చుకొని నాకన్నా 1-2 పదాలు ఇంగ్లీష్లో వస్తున్నాయి. మీరు స్వచ్ఛమైన తెలుగులో 4 మాటలు మాట్లాడినా కూడా క్లియర్గా స్పష్టంగా మాట్లాడి మా తెలుగు లాంగ్వేజ్కున్న రెస్పెక్ట్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, అది సినిమా చూస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ మా సినిమాని ఇంత అందంగా చూపించిన మా వాజిద్ గారికి, డిఓపి వాజిద్ గారికి, అండ్ మ్యూజిక్ ఇంత అందంగా ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి, అందరికీ, అండ్ కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్, అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్, న్యాచురల్ ఒరిజినల్ లొకేషన్స్, ఊర్లో ఒక సెట్ని ఇక్కడ మీకు ఇందాక చూపించిన కటింగ్ షాప్ ఏదైతే ఉందో అది మీకు సినిమాలో చూస్తే ఎంత న్యాచురల్గా ఉంటుంది, అంత న్యాచురల్గా మా సెట్ని ఇదంతా లైవ్లీగా డిజైన్ చేసిన మా ఆర్ట్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. అందరి ఎఫర్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. Feb 2 అందరూ ఎంత కష్టపడ్డారు అనేది మీ అందరికీ తెలుస్తుంది. మీ ప్రేమ ఇంకొక 1000 మెట్లు ఏమో ఇన్ఫినిటీ పెరగొచ్చు. సుహాస్ని మీరు చూసే విధానం మారొచ్చు. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్స్, ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, Feb 2 కలుసుకుందాం అందరం. ఏం డైలాగ్ కావాలి? గుండు మీద కాదది, పీకల మీద కత్తులు పెట్టడం మా వాళ్ళకి కొత్త కాదు. థ్యాంక్ యూ. సో అయిపోయాక లైట్ లేసారు, పర్లేదు, మీకు దగ్గరగా వచ్చి మాట్లాడాను అంతే చాలు. లైట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివాని గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే లైట్స్ ఆన్ అవ్వడం అని అరవడం కాదు, ఆ లైట్ వైర్లు తొక్కేస్తున్నారు, మీరు కొంచెం దూరంగా జరగండి. సో కొంచెం జరగండి అమ్మా. చందమామ ఇప్పుడే వచ్చినట్టుందా వేదిక మీదకి? ఏదో అన్నారు, కవిత్వం. ఆ లైట్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. ప్లీజ్ శివాని, మీకోసం నేను ఆ హెల్ప్ చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, చీఫ్ గెస్ట్లకి, డైరెక్టర్స్కి, శేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఎన్నో డ్రీమ్స్తో ఒక అబ్బాయి డైరెక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్తో వచ్చాడు మా దుష్యంత్ గారు. ఇంత మంచి కథ రాసి, ఇంత మంచి క్యారెక్టర్స్ రాసి, అంతే మంచిగా స్టోరీ రాసి ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఈ స్టేజ్ మీద వచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను యాక్టర్ని చేశారు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, నాకు లక్ష్మి అనే క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ దుష్యంత్ గారు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు మీరు. ఆల్సో ఇంత మంచి బ్యానర్, ఇంత పెద్ద బ్యానర్లో
డెబ్యూ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. సో గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి, మరియు వెంకటేష్ మహా గారికి థ్యాంక్ యూ సో మచ్. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి, పుష్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ టీమ్, నితిన్ గారు, స్వర్ణ గారు, వాళ్ళు మా ఆన్ స్క్రీన్ బ్రదర్స్ అండి. ఆఫ్ స్క్రీన్ కూడా అంతే, అదే బాండింగ్ ఉంటుంది. టెర్రిఫిక్ యాక్టర్స్, అసలు ఫ్లాలెస్ యాక్టింగ్, అసలు ఎక్కడ కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అని కనిపించదు, అంత బ్రిలియంట్గా పర్ఫామ్ చేస్తారు. శరణ్య గారు, మీరు చూసిన శరణ్య వేరే అండి, ఈ సినిమాలో చూస్తున్న శరణ్య వేరే. సో అక్క, ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. అండ్ సుహాస్, నేను ఎన్ని సినిమాలు చేసిన లైఫ్లో యూ విల్ బీ మై ఫేవరెట్ కోస్టార్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక్కదానే కాదు, టీంలో ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకున్నందుకు. జీరో ఈగో ఉన్న యాక్టర్ నువ్వు, అండ్ ఇంకా గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నో, ఆవిడ వైపు నుంచి నేనే చెప్తున్నాను, నో చెప్పేశారు ఆవిడ. మా సో సినిమా బేసికలీ మా స్ట్రెంగ్త్ ఏంటంటే విజువల్ అండ్ మ్యూజిక్ అండి. సో ఇంత మంచిగా చూపించిన మా డిఓపి బేగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క క్యారెక్టర్ని జీరో మేకప్లో ఉన్నా కానీ అంత బాగా చూపించినందుకు, అంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ఒక్క సెట్ని, సెలూన్ షాప్ని, బ్యాండ్ షాప్ని అంత బాగా చూపించినందుకు ఆయనకి క్రెడిట్స్ వెళ్తాయి. అండ్ మా మ్యూజిక్ శేఖర్ చంద్ర గారికి ఎంత మంచి మెలోడీస్ ఇచ్చారో అంతే మాసీ బీట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సూపర్ పర్ఫామ్ చేసిన, సూపర్ కొరియోగ్రాఫ్ చేసిన మా కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, రెండిటికి రెస్పాన్స్ ధమాకేదారు ఉండే. మా సినిమా రెస్పాన్స్ కూడా ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. దాన్ని ఎడిట్ చేసిన మా పీకే గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. టు ది ఎంటైర్ టెక్నీషియన్స్, టు ది ఎంటైర్ కాస్ట్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. Feb 2nd, ఇవాళ వద్దు పాట వద్దు, అయిపోయింది పాట అయిపోయింది. Feb 2nd అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అవబోతుంది. మీరందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.